కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాలకు భక్తులు క్యూ కట్టారు. ఉపవాస దీక్షలు పాటిస్తూ పరమశివుణ్ణి దర్శించుకుంటున్నారు. కృష్ణా నది ఒడ్డున యనమల కుదురు రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శివరాత్రి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పెద్ద ఎత్తున ఘనంగా చేసుకుంటారు. ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచి భక్తులు పుణ్యస్నానం ఆచరించి ఒక్క పొద్దు ఉపవాసంతో కూడా శివాలయాలకు పోటెత్తారు. మొత్తం ఉమ్మడి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో కూడా భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. ప్రస్తుతం మనం విజయవాడ నగరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యనమల కుదురులోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఈ ఆలయానికి కూడా ఎంతో ప్రాశస్త్యం ఉంది. దాదాపు 1000 మునులు ఇక్కడ తపస్సు చేశారని చెప్పేసి కూడా వినికిడి. పెద్దలు ఇక్కడ ఎంతో పురాతన ఆలయం. ఇక్కడ పెద్ద ఎత్తున చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఉదయం నుంచే భక్తులు క్యూ కట్టారు. అయితే ప్రస్తుతం మనతో పాటు కూడా ఎంపీ బాలశౌరి గారు ఉన్నారు. ఆయన కూడా ఈరోజు శివరాత్రి పర్వదినాన్ని కూడా ఈ రామకృష్ణ స్వామిని దర్శించుకొని ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, శివరాత్రి ఎలా చేసుకుంటారు? మహాశివరాత్రి సందర్భంగా మీరు ఈరోజు ఇప్పుడే దర్శనం చేసుకొచ్చారు, ఎలా? మొట్టమొదటిగా మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మచిలీపట్నంలో ఉన్నటువంటి పెనమలూరు నియోజకవర్గంలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో యనమల కూతురులో ఉన్నటువంటి ప్రసిద్ధ దేవాలయం రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు స్వామివారిని దర్శించుకొని ప్రజలందరికీ మంచి జరగాలని, ప్రజలు కోరుకున్నటువంటి అమరావతి క్యాపిటల్ త్వరగా కంప్లీట్ కావాలని, అదే రకంగా మనకు ఉన్నటువంటి సమస్యలు మంచినీటి సమస్య కానీ, అదే రకంగా పోలవరం కానీ ఆ భగవంతుడి ఆశీస్సులతోటి ఈ కూటమి ప్రభుత్వం అవన్నీ కూడా త్వరగా నిర్మించాలని భగవంతుని కోరుకున్నాం. మరొకసారి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ చూస్తుంటే మనం ప్రస్తుతం రామకృష్ణ స్వామి ప్రధాన ద్వారం అవుతున్నాం. ఇక్కడ చూస్తున్న భక్తులు చూస్తున్న మనం పెద్ద ఎత్తున కూడా క్యూ కట్టారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున కూడా పుణ్యస్నానాలు ఆచరించి కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకునేందుకు ఉదయం నుంచే బారులు తీరారు. ఇక్కడ ఎందుకంటే దాదాపు ఇక్కడ 1000 మంది మునులు ఈ ప్రదేశంలో తపస్సు చేసిన ప్రదేశము. అటు విజయకీలాద్రి, ఇటు ఇంద్రకీలాద్రి, ఈ 2 కొండల నడుమ మధ్య ఉన్న ఈ కొండ మీద వెలిసింది రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం. ఉదయం మనం చూస్తున్న పెద్ద ఎత్తున ఎంతో ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన్ని చూసుకుంటే ఈ ఆలయాన్ని ఎంతో అందంగా ముస్తాబు చేశారు. ధ్వజస్తంభం కావచ్చు, మొత్తం పూలతో డెకరేషన్ చేశారు. ఎక్కడికక్కడ చూస్తుంటే భక్తులు మటుకు పెద్ద ఎత్తున కూడా వచ్చే క్యూ లైన్లో ఎంతో భక్తి భావంతో, అంటే ఉదయం నుంచే వాళ్ళు తెల్లవారుజాము నుంచి కూడా పుణ్యస్నానాలు చేసి కూడా స్వామివారిని దర్శనం చేసుకుందుకు వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు చూసుకుంటే మటుకు చాలా మంది భక్తులు చూస్తున్నాం. ఇక్కడ విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున క్యూలో తరలి వచ్చారు. స్వామివారిని దర్శనం చేసుకుంటారు. మరోవైపు చూసుకుంటే ఇక్కడ ఎంతోమంది యువత కూడా స్వామివారికి ఈరోజు రాత్రి జరిగే ప్రభలు కూడా సిద్ధం చేసేందుకు కూడా వాళ్ళు ఎంతో సుందరంగా వాటిని ఎంతో సుందరంగా ముస్తాబు చేసి కూడా వాటిని ఈరోజు రాత్రి స్వామివారి ఆలయంలో కూడా ఈ ప్రభలన్నీ కూడా ఏర్పాటు చేసేందుకు కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు. అయితే చూస్తున్నారు ఇప్పటికే పలువురు ప్రముఖులు, అంటే ఇప్పుడు ఎంపీ బాలశౌరితో పాటు అలాగే మాజీ మంత్రి గుమ్మనూరు జయంతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఆలయం దర్శనంకి వచ్చారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ స్వామివారి దర్శనంకి వచ్చారు. మొత్తం చూసుకునే మనకి ఇక్కడ శివరాత్రి ఎలా చేసుకుంటారు సార్? బాగా చేశారు. అంటే మీరు ఎట్లా జాగారం ఉండి అదే ఉపవాసం ఉంటాం. మీరు చెప్పండి, శివరాత్రి ఎలా చేసుకుంటారు? జాగారం అండి, ఉపవాసం చేసుకొని నైట్ అంతా కూడా ఇక్కడే దర్శనం చేసుకుంటాము. నైట్ అంతా కూడా జాగారం చేసి రేపు మార్నింగ్ లేచి మళ్ళీ ఇంటికి వెళ్తాము. సార్ మీరు చెప్పండి సార్, శివరాత్రి ఎలా చేసుకుంటారు సార్? శివరాత్రి ఎలా చేసుకుంటారు సార్? హ్యాపీగా జరుపుకుంటున్నాం. శంభో శంకర హర హర మహాదేవ ఓం నమ శివాయ. లేదండి లేదు. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా చేసుకుంటాం పండగ? సార్ మీరు చెప్పండి సార్, ఎట్లా చేసుకుంటాం పండగ? బ్రహ్మాండంగా చేసుకుంటాం సార్ శివరాత్రి. ఆలయం దర్శనం చేసుకుంటాం. సాయంత్రం మేము తాగేటప్పటి నుంచి వచ్చాము. సాయంత్రం తిరునాళ్ళలో కూడా బాగా ఎంజాయ్ చేస్తాము, ప్రశాంతంగా ఉంటాము. ఉపవాసం అండి, ఉపవాసం ఉంటున్నాను ఈరోజు. ఉపవాసం ఉన్నాం. చెప్పండి ఎట్లా చేసుకుంటారు పండుగ? శివరాత్రి మీరు ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగ వస్తుంటారు, మీరు ఎలా చేసుకుంటారు మా పండుగ? అంటే మీరు చిన్నప్పటి నుంచి పండుగ చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు? బాగానే చేసుకుంటాం. ఆ రోజు గుడికి వస్తాము, దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళి మొత్తం చూసుకున్నప్పుడు భక్తులు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చి కూడా వాళ్ళు స్వామివారి దర్శనంలో ఉంటున్నారు. అంటే ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా ఈ భక్తులు రామకృష్ణ స్వామి దర్శనానికి కూడా క్యూ కట్టారు. ప్రస్తుతం మనతో పాటు కూడా కొందరు భక్తున్నారు. అమ్మ చెప్పండి అమ్మా, మీరు శివరాత్రి వేసుకుంటారమ్మా? అందరికి జాగారం చేసుకొని చక్కగా చేసుకుంటాం. మేమైతే బాగా చేసుకుంటాం. నైట్ వచ్చి దీపాలు పెట్టి మంచిగా జరుపుకుంటాం. ఇక్కడ శివుడు అయితే చాలా బాగుంటాడు. చూడడానికి ఎక్కడి నుంచి వచ్చాం మేము.
మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము యాక్చువల్ కెనడా నుంచి ఇండియాకి వచ్చాము. ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి పని మళ్ళీ దీనికోసం వచ్చాము నైట్. చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటాం ఇక్కడికి ఎవ్రీ ఇయర్. శివరాత్రి ఎలా చేసుకుంటారు? ఉదయం నుంచి రాత్రి వరకు ఎలా చేసుకుంటారు? పొద్దున వచ్చి దేవుని దర్శనం చేసుకొని నైట్ వచ్చి దీపం పెట్టి దేవుడికి మళ్ళీ దేవుడిని మంచిగా చూసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తాం. పొద్దున్నే లేచి వస్తాం దేవుడు చూసుకోవడానికి. ఇంకా నైట్ దీపం పెట్టి వెళ్తాం. ప్రస్తుతం ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేమా ఇక్కడ విజయవాడే, బట్ మేము కెనడాలో ఉంటాము. మమ్మీ వాళ్ళ ఇంటికి పనిమాల దీనికోసమే వచ్చాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తం చూసుకుంటే మటుకు పెద్ద ఎత్తున భక్తులు మటుకు ఇక్కడ నుంచి వచ్చారని చెప్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే వాళ్ళు కెనడా నుంచి కూడా వచ్చారని చెప్పి ఆ భక్తురాలు చెప్తుంది. తాము ఇక్కడ విజయవాడ వాసులు కానీ కెనడా ఉంటున్నాం, కానీ శివరాత్రి రోజున ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాము, స్వామివారిని దర్శనం చేసుకుంటామని చెప్పి చెప్తున్నారు. మొత్తం చూసుకునే మటుకు ఇక్కడ ఏదైతే యనమల కుదురు ఉందో రామలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున పోతూ క్యూ కట్టారని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ సాయంత్రం కూడా ఇక్కడ మొత్తం ప్రభలు పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. ఆ ప్రభలన్నీ కూడా స్వామివారికి ఇక్కడ సమర్పిస్తారు. దాని తర్వాత ఇప్పటికే చాలా మంది యువత కూడా ఆ ప్రభల్ని కూడా పెద్ద ఎత్తున కూడా పోటాపోటీగా చేస్తున్నారు. మొత్తం చూసుకున్న మటుకు శివరాత్రి ఆధ్యాత్మికత సంతరించుకొని చెప్పుకోవచ్చు. అన్ని శివాలయాలు కూడా భక్తులతో కిటకిలాడుతున్నాయి. కెమెరామెన్ సురేంద్రతో శ్రీనివాస్, విజయవాడ నుంచి.